హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్లో అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ కాస్త రైవల్రీ అయితే నడుస్తూనే ఉంటుంది. 2024 సీజన్లో హర్షిత్ రాణా సెలబ్రేషన్ అప్పటి నుంచి. అండ్ ఈ సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఒక మ్యాచ్ అయితే జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ 200 స్కోర్ కొట్టింది. అండ్ ఇదే మ్యాచ్లో చాలా కాలంగా ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్నటువంటి వెంకటేష్ అయ్యర్ ఒక 60 రన్స్ కొట్టాడు. 29 బాల్స్లో 7 4లు 3 6లతోని ఫామ్లోకి వచ్చాడు. ఎస్ఆర్హెచ్ మీద ఎక్కువ డబ్బు పెట్టుకున్నారు అనే ప్రెషర్ నుంచి అప్పుడు అతను బయటపడ్డాడు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మా టీం తగిలితే 250 లేకపోతే 70కి అలౌటే, టీం కాదు మాది, కాస్త చూసుకొని కాస్త స్టాండర్డ్గా ఆడతాం అని చెప్పి ఇండైరెక్ట్గా ఎస్ఆర్హెచ్కి అయితే పంచులు వేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ మాటలన్నీ ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ను ఉద్దేశించి అన్నాడు. వాళ్ళంతా అలా కొడుతూ ఉంటారు, తాకితే 200 దాటుతాయి, లేకపోతే 70 అలా అలౌట్ అవుతారని చెప్పి ఒక ఇన్సల్ట్ చేసే విధంగా అయితే మాట్లాడినట్టు ఇండైరెక్ట్గా అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కేవలం 111 రన్స్ మాత్రమే కొట్టింది. దాన్ని ఈజీగా చేస్తుంది కేకేఆర్ అని అందరూ అనుకున్నారు. కానీ కేకేఆర్ జస్ట్ 95 రన్స్ కాల్అవుట్ కావడం జరిగింది. అందులో వెంకటేష్ అయ్యర్ అయితే 7 రన్స్ మాత్రమే చేశాడు. సో ఈ విధంగా ఇప్పుడు ఏదైతే పని చేశాడో అదే విధంగా వాళ్ళు ఇప్పుడు 95కే ఆల్అవుట్ అయ్యారు. సో ఇది చెప్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేయడం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. సో ఓవరాల్గా వెంకటేష్ అయ్యర్ అయితే ఇండైరెక్ట్గా ఎస్ఆర్హెచ్ని అలా అనడం మీకు ఏమనిపిస్తుంది, అది నిజమంటారా అనేది కామెంట్ అయితే చేయండి. ఏదైనా తాకితే వెళ్తుంది లేకపోతే లేదు అన్న విధంగా అయితే మాట్లాడాడు. సో ఓవరాల్గా ఇది మ్యాటర్.